హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహిరా. వెల్కమ్ మై ఛానల్ మై కుకింగ్ మై వరల్డ్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ ఏంటంటే, రాత్రిపూట మనకు చాలా అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఆ అన్నం వేస్ట్ అయిపోయిద్దని గాబరా పడకుండా, హైరాణ పడకుండా మనం రైస్ తోటే ఫ్రైడ్ రైస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అందుకోసం ఒక టమాటా, ఒకటి ఉల్లిపాయ గడ్డ, రెండు ఎగ్స్, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర అంతవరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాండి పెట్టి హీట్ అయిన తర్వాత 2 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ గడ్డ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుతూ ఉండాలి సిమ్లోనే పెట్టి. ఆ తర్వాత టీ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అర టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడినంత వేసుకోవాలి ఫ్రెండ్స్. అంతగా కావాలనుకుంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. మనం చూడండి ఫ్రెండ్స్, బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దూరగా వేగించుకోవాలి. ఆ తర్వాత అర టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, గోల్డెన్ కలర్స్లో వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అందులో 2 ఎగ్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లో ఫ్లేమ్లో మంటను సిమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, బాగా ఫ్రై అయిపోయింది. ఆ తర్వాత పైనుంచి కొత్తిమీర, కరివేపాకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అంతగా మీకు కావాలనుకుంటే 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయితే నేను వేయలేదు ఫ్రెండ్స్, మంటగా ఉంటాయని. మీ ఇష్టం. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా కలుపుతూ ఉండాలి ఫ్రెండ్స్ సిమ్లోనే పెట్టి. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్.